పదండి, ముందింటికి వెళదాం పదండి. వాడిని ఇంటికి ఎలా రప్పించాలో ఆలోచించి వచ్చేలా చేస్తాను. బయలుదేరండి, మీకే చెప్పేది, బయలుదేరండి. సాకేత్, సాకేత్ జాగ్రత్త. సాకేత్, సాకేత్ స్లోగా. ఇల్లు కాదని గెస్ట్ హౌస్కి వచ్చావు, ఇప్పుడు అదే కాదని ఇలా బయలుదేరావు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికేంటి? ఎక్కడికి? ఇల్లు గెస్ట్ హౌస్ లేకపోతే ఇక నాకు ఉండడానికి ప్లేసే లేదనుకుంటున్నావా? ఎక్కడున్నా ఒంటరిగానే ఉంటాం కదా. ఆ దరిద్రపు మొహాలు చూస్తూ ఉండటం కన్నా ఒంటరిగా ఉండటమే మంచిది. ఒంటరిగా ఉంటే మళ్ళీ తాగుతావు. తాగుతాను, తప్పేంటి? తాగితేనన్నా వాళ్ళని మర్చిపోవచ్చు. వాళ్ళని మర్చిపోవడానికి తాగి నిన్ను నువ్వు మర్చిపోతావు. నీ గ్రానీని మర్చిపోతావా? నన్ను మర్చిపోతావా? ఏంటి నువ్వు అనేది? సరదాగా తాగడం, సరదాగా మాట్లాడుకోవడం వేరు. పగతోనూ ప్రతీకారంతోనూ ఎవరినూ ఏదో చెయ్యాలనో సాధించాలనో తాగితే నువ్వదుపు తప్పుతావు. సాకేత్, నీలాంటి ఇంటెలిజెంట్ మంచి మనిషి తాగి పేరు పోగొట్టుకోవడం, చెడ్డవాడనిపించుకోవటం, ఇవన్నీ నాకు నచ్చడం లేదు. ఎక్కడో ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. అందుకే నువ్వు కోపంగా బయలుదేరగానే నేను భయపడి పరిగెత్తుకొచ్చాను. అందుకే నీ కారెక్కాను. సాకేత్, నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఏంటది? కాస్త కోపం తగ్గించుకోగలవా? ఆ సీతా రఘురాములు మా ఇల్లు వదిలి వెళ్తే గాని నా కోపం తగ్గదు. అసలు వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అవ్వడమే నాకు నచ్చని విషయం. ఆఫీసులో డైరెక్టర్ని చేస్తాడా తాతయ్య? వాళ్ళ అంతు చూస్తా. సాకేత్, ఏమైనా ఆవేశపడితే పనులవ్వవు. కాస్త నిదానంగా ఆలోచించి అడుగు వేయాలి. నాకైతే నీ ఆవేశం తప్పనిపిస్తోంది. వాళ్ళు నువ్వనుకున్నంత చెడ్డవాళ్ళు కాదనిపిస్తోంది. హారతి, ఎందుకు ప్రతిదానికి అంత సీరియస్ అవుతావు? ముందు వినడం నేర్చుకో సాకేత్, ఆ తర్వాత ఆలోచించు. నేనిప్పుడు ఏమీ ఆలోచించే స్థితిలో లేను. అలాంటప్పుడు ఆలోచించి చెప్పే వాళ్ళ మాట విను. ఎవరి మాట వినమంటావు? నా మీద కాన్ఫిడెన్స్ ఉంటే నా మాట విను. నేను నిన్ను ఆదర్శంగా తీసుకుని నీలా ఎన్నో విజయాలు సాధించి నీ అంత గొప్ప పొజిషన్కి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ముందు కార్ రైట్ సైడ్కి వెళ్ళని, నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వివరంగా మాట్లాడుకుందాం. సాకేతేడి రాలేదు. పిలుచుకురావటానికే కదా వెళ్ళింది, రాలేదంటావే? మీరెళ్ళి పిలిస్తే గాని రానన్నాడు. నేనెళ్ళి పిలవాలనా? ఎందుకంట? వాడికి అమ్మ, నాన్న, తాత, ముత్తాత, గురువు, దైవం అన్నీ నువ్వే అన్నాడుగా. కోపం వచ్చి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళడానికి కారణం తమరు కాదా? అందుకే తమరు పిలిస్తే గాని రానన్నాడు. కారణం నేనా? నేనేం చేశాను? వీళ్ళని ఇంట్లోకే కాకుండా ఆఫీసు కూడా తీసుకెళ్లారు కాబట్టి. వీళ్ళకి సమర్థత ఉంది, హక్కు ఉంది, అర్హత సంపాదించుకొని కదా వెళ్ళారు. అదేం తప్పు కాదుగా. పోటీపడి నేనే గొప్ప అని నిరూపించుకోవాలి గాని పారిపోవటం ఏమిటి? వాడేం పారిపోలేదు. రాలేదు అంటే అర్థం అదే. వీళ్ళని చూసి ఇరిటేట్ అయ్యాడు అని అంటే అర్థం అదే కదా.
మీ నాటకాలు నచ్చక వాడలా చేశాడు. నిజాన్ని జీర్ణించుకోలేకపోవటం చేతగానితనం. తాతయ్య ఏంటిది? అవతల సాకేత్ కోపంతో వెళ్ళిపోతే మీరింకా వాదన పెంచి పంచాయతీ మొదలు పెడుతున్నారు. అది మాట్లాడే మాటలను బట్టే నేను మాట్లాడాల్సి వస్తుందిరా. తాతయ్య గారు ప్లీజ్ మీరలా మాట్లాడకండి. అమ్మమ్మ గారు చాలా బాధలో ఉన్నారు. ఏయ్, నేను బాధలో ఉన్నానని సానుభూతి వచనాలేం వర్లించకు. ఏమే, ఇద్దరు కూడబలుక్కొని పొద్దున్నే క్యారేజీలు తీసుకెళ్ళి పెద్ద దానకర్నుల్లా, త్యాగశీలుల్లా, ఉత్తముల్లా మాకు కంపెనీ వాటాలేమి వద్దు, కావాలంటే పేపర్లు ఇస్తామని వాడికి భిక్ష వేస్తున్నట్టు బిల్డప్పులిచ్చి ఇంకా రెచ్చగొట్టింది మీరేగా. మేమేమి బిల్డప్ ఇవ్వలేదు. ఈ గొడవలు అలకలు నచ్చక నిజంగానే ఇచ్చేద్దామని వెళ్ళాము. ఆహా, నిజంగా ఇవ్వాలన్న బుద్ధే మీకుంటే అవి రాత్రి ఇచ్చుంటే వాడు గుమ్మనే దాటేవాడు కాదు కదా. గిచ్చి జోల పట్టం అంటే ఇదే. వాడు మీ దాన ధర్మాలు ఎలాగూ అందుకోడు, అసహించుకుంటాడు, ఇంకా కోపం పెంచుకుంటాడని కూడా మీకు తెలుసు. అందుకే అక్కడి నుంచి కూడా వెళ్ళకూడదామనేగా. మీ బుద్ధి నాకు తెలీదా? మీ ప్లాన్లు నేను అర్థం చేసుకోలేనా? మీరిలా మా గురించి తప్పుగా అర్థం చేసుకోవడానికి అలవాటు పడిపోయారు. ఆ కోణం నుంచి మమ్మల్ని చూస్తున్నారు. అందుకే మేం మంచి చేసినా మీకు తప్పుగానే అనిపిస్తుంది. ఆహా, అంత సహృదయం ఉన్నవాళ్ళు మీరు. నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. అయ్యో, నా తెలివి తక్కువతనం మండ. మీరు చెప్పేదాకా కూడా అర్థం చేసుకోలేని పిచ్చితనం ఎప్పుడొచ్చిందో మరి నాకు. సరేనమ్మా సీతామహాలక్ష్మి, నీ ఉదారత, గొప్పతనం నువ్వు నిరూపించుకో. అప్పుడు నేను నిన్ను తప్పు పట్టకుండా ఆహా ఎంత సుగుణవతి అని మెచ్చుకుని మేకతోలు కప్పుతాను. నిజంగా మీకే దురుద్దేశం, దుర్బుద్ధి లేకపోతే, ఆశ లేని వాళ్లే అయితే ఏది ఆ పేపర్లు ఇలా ఇవ్వండి చూద్దాం. అప్పుడు మీరు నిజంగా ఏ ఆశ లేని వాళ్ళని నేను నమ్ముతాను. తప్పకుండా ఇస్తామమ్మమ్మ గారు. మాకు మీతో కలిసి బ్రతకాలన్న ఆశ తప్ప మరే కోరిక లేదు. ఇవిగోండి అమ్మమ్మ గారు. ఎంత తెలివిగా రెచ్చగొట్టి వాళ్ళని బురుడి కొట్టించి కాగితాలు కొట్టేయాలని చూసావే మంగతాయారు. పాపం చిన్నపిల్లలు ఆవేశానికి పోయి నీ ఆలోచన గ్రహించలేకపోయారు. కానీ నీ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు మంగా. ఇవి నేను వాళ్ళ పేరున ట్రాన్స్ఫర్ చేసిన వాటాలు. వాళ్ళు వద్దన్నా రిటర్న్ ఇచ్చినా నాకు దక్కాలి గాని నీ చేతికి చెక్కకూడదు. ఏంటి తాతయ్య ఇది? అవి నానమ్మకి ఇవ్వండి.
పిచ్చి మొహాలారా, మీది నాటకం అనగానే రెచ్చిపోయి ఇచ్చేస్తారని దానికి తెలుసు. దాని నాటకం నాకు తెలుసు. అయినా నేను మీకు ట్రాన్స్ఫర్ చేశాను, తిరిగిస్తే నాకివ్వాలి గాని సాకేత్కి మంగ తయారీకి ఇవ్వటం ఏమిట్రా? మంగ, ఈ కాగితాలు లాగేసుకుంటే అవి నా చేతికొచ్చాయిరా. రా అంటే వస్తాడని వాడు నువ్వు ఏదైనా ప్లాన్ వేసుకుని ఇదంతా చేస్తున్నారా? అనవసరమైన మాటలు మాట్లాడకండి. అలాంటి ప్లాన్ వేయాల్సిన అవసరం మాకేం లేదు. మరైతే వీళ్ళ పదవులు చీరల పేపర్లు నీకెందుకే? చూడు, నువ్వు వాడు తల్లకిందులుగా తపస్సు చేసినా వీళ్ళని డైరెక్టర్స్ కారని గాని ఆఫీస్కు రావద్దని గాని మీరు అనలేరు. ఆ అధికారం మీకు లేదు. నన్ను రెచ్చగొట్టకండి. ఏంటమ్మమ్మా ఇది? అవతల బావ ఆ అమ్మాయితో కలిసి ఎటో వెళ్ళాడు. ఎటెళ్ళాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏమైపోతాడో అని నేను భయపడి చూస్తుంటే మీరేంటి ఆయన గురించి ఆలోచించకుండా షేర్లు డైరెక్టర్లు అని గొడవ పడుతున్నారు? ముందు బావ ఎక్కడున్నాడో ఏవో కాస్త వివరాలు కనుక్కోండి అమ్మమ్మ. ఎలాగైనా ఇంటికి తిరిగి వచ్చేలా చూడండి. నేను ఈ బాధ భరించలేకపోతున్నాను. అవునత్తయ్య, ముందు వాడి సంగతి ఆలోచించండి. ఛీ, వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ మళ్ళీ చేస్తున్నానని వాడు ఫోన్ కట్ చేస్తున్నాడు. ఫోన్ కట్ చేశాడా? మరి ఎలా అమ్మమ్మ ఇప్పుడు? ఆగవే, నువ్వు బెంబేలు పడి నన్ను భయపెట్టు. కాసేపాగి నేను మళ్ళీ చేస్తానులే. వాడి కోపం సంగతి మీకు తెలుసు కదా అత్తయ్య. వాడి కోపం తగ్గేంత వరకు వాడు మాట్లాడు. వాడు కోపంలో ఉన్న గ్రానీని కాదన్నాడు. చెప్తాను, వాడెలా ఇంటికి రాడో చూస్తాను. ఎక్కడున్నా గ్రాని అని పరిగెత్తుకుని వచ్చేలా చేస్తాను. చెయ్యమ్మమ్మ. ఎలాగైనా బావ వస్తే గాని, ఆయన్ని చూస్తే గాని నా మనసు కుదుట పడేలా లేదు. హలో, నేను పిఠాపురం మంగమ్మని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా ఇంటికి రండి. ఊరికే ఊగులాడుతూ రావద్దు. సెలైన్ బాటిల్స్, ఇంజెక్షన్స్ తీసుకుని రండి. అర్జెంట్, ఆలస్యం చేయొద్దు. ఉంటాను. ఎవరికమ్మమ్మా అర్జెంట్ సిలైన్ బాటిల్స్ అంటున్నావు? నీకే. రాత్రి నుంచి ఒకటే బాధపడిపోతున్నావు కదా, అందులోను కడుపుతో ఉన్నదానివి నీరసపడిపోతావని. హలో అమ్మా సీత, నేను భాగీరథి దేవినమ్మా. మీరా? చెప్పండి. నాకెందుకు ఫోన్ చేశారు? మంగకు ఫోన్ చేస్తే ఎంగేజ్ అని వస్తుంది, అందుకని. అవును, మా మనవరాలు అక్కడే ఉందమ్మా. లేదండి, మీ మనవరాలు మా సాకేత్ కారులోనే వెళ్ళింది. ఆఫీస్కి ఏమైనా వెళ్ళారేమో. ఆ, సీత, ఆ ఫోన్ ఇటివు. నాకెందుకు ఫోన్ చేశారు? మంగకు ఫోన్ చేస్తే ఎంగేజ్ అని వస్తుంది, అందుకని. అవును, మా మనవరాలు అక్కడే ఉందమ్మా. లేదండి, మీ మనవరాలు
మా సాకేత్ కారులోనే వెళ్ళింది. ఆఫీస్కి ఏమైనా వెళ్ళారేమో. ఆ, సీత ఆ ఫోన్ ఇటు ఇవ్వు. స్వర్ణ కాసేపు రెస్ట్ తీసుకుందు గనరా. లేదత్తయ్య, బావని చూస్తే గానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. సరేరా, కాసేపు సోఫాలో కూర్చో. సీత పద. హలో, ఏమిటి మాకు ఫోన్ చేశావు? ఎక్స్పెక్ట్ చేశా ఖచ్చితంగా నువ్వు ఫోన్ లాక్కుంటావని. నీ మనవరాల్ని ఉసిగొలిపిన దానివి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేమిటి? నీ చేష్టలు మాకు కోపం తెప్పించకుండా ఎలా ఉంటాయి? జాగ్రత్త మంగ, అసలే పెద్ద వయసు. వీల్ చైర్ కాస్త జాగ్రత్తగా పట్టుకో. ఎమోషన్ ఫీల్ అవ్వకు. నేను చెప్పబోయేది విని మరి టూ మచ్గా ఆవేశపడకు. బీపీ బాగా రేజ్ అవుతే కింద పడినా పడొచ్చు, నరాలు చెట్లొచ్చు, మంచం పాలు కావచ్చు. నా మనవడని తెగ గప్పాలు కొట్టేదానివి. నే గీచిన గీటు దాటడని ప్రగల్భాలు పలికేదానివి. నేనే వాడు, వాడే నేనని కొటేషన్స్ చెప్పావు. వాడిప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసా మంగా? ఏమిటే బాగుతున్నావు? వాగుడు కాదు, నిజం చెప్పబోతున్నా. డాక్టర్ని పిలిపించుకో. హార్ట్ అటాక్, బీపీ, పెరాలసిస్ ఇలాంటివి రాకుండా ముందస్తు మందులు వాడు. ఎందుకంటే నేను చెప్పబోయే వార్త అలాంటిది. భాగీరథి, అదే 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 ఆ ఆవేశమే తగ్గించుకోమంటున్నా. ఫ్రెండ్గా నీ మేలు కోరే చెప్తున్నాను. మీ మనవడు ఇప్పుడు నీకు దూరంగా, మాకు దగ్గరగా ప్రయాణం చేస్తున్నాడు. నువ్వు గీసిన గీటు దాటాడు, ఆ పంజరము వీడాడు, పద్ధతి తప్పాడు, తాగుడు మొదలెట్టాడు. ఆ నీ మీద కోపం కూడా వచ్చింది. నా మనవరాలతో జోడీ కట్టి జోరుగా కారులో ప్రయాణం చేస్తున్నాడు. నీ మనవడు ఇప్పుడు నీకు దూరంగా, మాకు దగ్గరగా ప్రయాణం చేస్తున్నాడు. నువ్వు గీసిన గీటు దాటాడు, ఆ పంజరము వీడాడు, పద్ధతి తప్పాడు, తాగుడు మొదలెట్టాడు. ఆ నీ మీద కోపం కూడా వచ్చింది. నా మనవరాలతో జోడీ కట్టి జోరుగా కారులో ప్రయాణం చేస్తున్నాడు. మరి కాసేపట్లో మజిలీ చేరతాడు, మనశ్శాంతి పొందుతాడు. Shut up! మీ చిల్లర చేష్టలతో నన్ను మీరు గెలవలేరు. నా మనవణ్ణి మీ గిరిలోకి లాక్కోలేరు, నా నుంచి వాణ్ణి దూరం చెయ్యలేరు. సగం దూరం దాటొచ్చాడు అంటుంటే ఇంకా దూరం చెయ్యలేరు అంటావేంటి మంగా? పిచ్చి మంగా. మీ పిచ్చి వదిలిస్తాను. క్షణాల్లో వాడు నా దగ్గర ఉండేలా చేస్తాను. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. కలలు కనకండి. మీ వగలమారి వేషాలు నా దగ్గర సాగవు. ఆట ప్రారంభమైంది, ఇంకా సాగవేంటి? సాగవు. తొండాట ఆడినంత మాత్రాన గెలుపు నీది కాదు. వెర్రి బాగులదా. చూద్దామా? ఏమిటి చూసేది? నా ముందు కుప్పికంతులు వేయకు. బొడ్డోడని నీ మనవరాలు, బుర్రెదగని నువ్వు నన్నేమీ చేయలేరు. ముఖం వేలాడేస్తారు. మంగమ్మని కదిలిస్తే పెద్ద తేనె తుట్టెని కదిపినట్టే ఒళ్ళు వాచి ధనుర్మాతం వచ్చిపోతారు. పెట్టే ఫోను. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతుంది. ఆల్రెడీ నా ప్లాన్ నేను వేసానే. వెర్రి బాగున్నాను.